కడియం ఇదంతా సాక్స్ గేమ్ గుర్తు చేసుకో ఒకసారి. ఫస్ట్ టైం లగ్జరీ రూమ్ లో ఉంటాం, ఏ క్లీనింగ్ లేదు, ఏ పని లేదు. నేను ఎప్పుడు మేము సాక్రిఫైస్ చేసేవాళ్ళం కాదు, నీకు అప్పుడే చెప్పాను. సాక్రిఫైస్ అది అసలు అది కాదు, వద్దుండే వాళ్ళం కూడా కాదు. ఏ డెసిషన్ అయినా ఆలోచించు. నేను రాను. టాస్క్ పార్టిసిపేషన్ వస్తుంది ఇప్పుడు నాకు. ఇక్కడ నా టాస్క్ పార్టిసిపేషన్ ఎగ్జాక్ట్లీ, నీకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. సరే వస్తా, వెంటనే సరే వస్తా. మా బిగ్ బాస్ చెప్పినప్పుడు తీసుకుంటా. మళ్ళీ సాక్రిఫైస్ చేసి నేను వస్తా. ఏ విష్ణు, నువ్వేంటి వస్తా అన్నావు, ఇప్పుడు కన్విన్స్ చేస్తున్నావు. ఊరికే ఏదో అడుగుతున్నా తను. పొద్దున ఏదో మాట్లాడారు. నేను స్ట్రాంగ్ అవుతావు మా క్లాస్ వస్తే అందరికి, అందరూ షాక్ అయిపోవాలి డిసిషన్. సీత సపోర్ట్ నీ చీఫ్ నన్ను ఎక్కడో లేదు, నీ చీఫ్ మీ అన్నయ్య ఉన్నారు టీమ్ లో. అన్నయ్య చెల్లి అనుబంధం బాగుంటది. ఫస్ట్ ఆల్రెడీ అన్ని అనుబంధం. లేదు అంటే monkey sound, bird sound అని నాకు ఒక పాయింట్ ఇచ్చారు. బ్యాక్ ఇది ఓకే, కానీ వైల్డ్ కార్డ్ ఇప్పుడు అయిపోయింది. ఒకవేళ నువ్వు మా టీంకి వచ్చావనుకో, నువ్వు మళ్ళీ న్యూట్రలైజ్డ్, మళ్ళీ మా దాంట్లో టాస్క్ పర్ఫార్మెన్స్ కి నీకు స్కోప్ ఉంటుంది. హలో సేమ్, నువ్వు మా టీంకి వస్తే నువ్వు న్యూట్రలైజ్ అయ్యి జస్ట్ చెప్తున్నా డార్లింగ్. వీళ్ళందరూ పాయింట్ చేశారు. నేను ఒక్క మాట చెప్తే తర్వాత వాళ్ళు ఏం చేసినా నాకు ప్రాబ్లం లేదు. చీఫ్ అవడం కన్నా ముఖ్యం ప్లాన్ గట్టిగా నిల్చోబెట్టి నిలబెట్టాను. నేను నువ్వు ఇద్దరు అదోకే కానీ, నేను నువ్వు ఇద్దరు వీళ్ళందరూ ముందు ఆడి నిల్చోబెట్టి అదోకే కానీ వాడిని ఫస్ట్ తీసేసావు నువ్వు రేస్ నుంచి. వాడు ఎంత సాక్రిఫైస్ అని చెప్పినా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. బట్ ఆడు నాతో మాట్లాడింది ఆడకు తెలుసు, నాకు తెలుసు. లేటివ్ 10 మంది నన్ను నిన్ను కాకుండా 9 మంది 9 రకాలు. ఒక స్ట్రాంగ్ అది 10 రకం అనుకో. ఒక రకం నీకు తెలుసు. నేను కావాల్సుకుని నాకనే పెట్టాను. ఒక మంచి అరే దాంట్లో నీకు పవర్ వస్తుందా, అది వస్తుందా నాకు తెలియదు. వాట్ వాస్ ది స్టేట్మెంట్ అగైన్ ఒకసారి చెప్పండి. దీంట్లో ఇది ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి వేరే ప్లాన్ కి వెళ్ళే అవకాశం ఉంది. అది కాసేపటి వరకే అని చెప్పారు. అది అడిగినప్పుడు చెప్పాలి. కొంతసేపు దాకా పవర్ ఉంది, ఎవరు పట్టుకుంటే వాళ్ళకి వేరే ఆపర్చునిటీ ఉంది. లిజన్ అదొకటి. అండ్ ఒకవేళ నువ్వు వెళ్ళి నీకు లగ్జరీలో ఇంకోటి స్ట్రాంగ్ అవుతారు, టీమ్ స్ట్రాంగ్ అయినప్పుడు మమ్మల్ని ఏదైనా తీసేయడమో లేదంటే ఇంకా వీక్ చేయడమో రేషన్ తీసి ఏదైనా జరగచ్చు. నేను లేదు, నాకు తెలియదు అది. బట్ ప్లాన్ మారినప్పుడు నెక్స్ట్ టైం నీ మీద ఎవరు నమ్మరు. లేదు నమ్మకం అని నేను రిటర్నింగ్ కాదు. నేను ఆలోచించేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ దానిలోకి ఇప్పుడు మళ్ళీ అది రిలీజ్ అయిపోయింది. లెట్ మీ థింక్ కదా, నన్ను కొంచెం ఆలోచించి ఎవరు నువ్వేగా పిలిచిందన్న. నేను ఆలోచించుకుంటాను ప్లాన్ చీప్గా నేనుతో మాట్లాడలే ఫ్రెండ్గా అడుగుతున్నా. ఇప్పుడు ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది. అగైన్ టాస్క్ ఆడే పర్ఫార్మెన్స్ ఉంది అంటే నేను ఆలోచిస్తున్నానంటే ఇది తీసుకొని ఒకవేళ వేరే క్లాన్కి వెళ్తే కనుక మళ్ళీ నేను రీఫ్రెష్ అవుతా. నేను ఇప్పుడు ఒకటి చెప్పలా, సర్వే ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్కి నామినేషన్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. ఓకే సంబంధం అయితే లేదు. ఎందుకంటే
అవుతుంది అంటున్నావు. అరే నువ్వు ఇప్పుడు నామినేషన్ లో ఉన్నావు, అవును, అది తీసి దానికి దీనికి సంబంధం లేదు. నామినేషన్ గురించి కాదు నేను అనేది. నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత డిజాల్వ్ అవుతుంది, మళ్ళీ క్లాన్ సెటప్ అవుతుంది, మళ్ళీ కొత్త వాళ్ళు చీఫ్ అవుతారు, నేను అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాట్ ఎవర్. ఓకే, క్లాన్స్ ఆల్రెడీ మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ ఎవరెవరు 10 మంది ఉంటామో 10 మంది నీకు 5 అవుతుందా 4-6 అవుతుందా తెలియదు. టాకింగ్ యాజ్ ఎ ఫ్రెండ్ రైట్, నాట్ యాజ్ ఎ చీఫ్ ఫ్రెండ్. చీఫ్ కి అరే నువ్వు ఉండలేదు, ఇద్దరు ఉన్నప్పుడు నేను ఇలాగే భయపడి కూర్చోపోయి మాట్లాడాను. లేదు, నాకు మామూలుగా జనరల్గా ఒక డౌట్ వచ్చి అడిగాను. తడిగా ఉంటుంది, అది రిఫ్రెష్ అవుతుందా లేకపోతే రిఫ్రెష్ అవ్వదా నెక్స్ట్ వీక్? ఇది సర్వైవల్ ఆఫ్ ది డోంట్ వాంట్ టు గో, బట్ ఇట్స్ జస్ట్ లైక్ అదొక థాట్ మొత్తం బ్రెయిన్ లో ఉంది. అరే అరే నా పొజిషన్ ఉంటుంది ఆలోచిస్తాను కదా. అరే నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పాలా? నువ్వు అట్లా నేను చెప్పాలా నువ్వు చెప్తావా? ఎందుకు వెళ్ళను అని నువ్వు చెప్తావు, ఎందుకు వెళ్ళకూడదు అని నేను చెప్పాను. తాట తీస్తే వెళ్తే యు ఆర్ మై రైట్ హ్యాండ్ పవర్ తీసుకోండి. ఆ కడలా తప్పకుండా ఏదో పవర్ ఉన్నది, అది మాట్లాడలేదు, ఏం చెప్పలేదు కదా. అది లాస్ట్ చెప్తారు తీసుకున్న తర్వాత రావాలని ఉన్నది, కానీ నేను అది వేసుకొని ఇంట్లోనే ఉంటా అని నేను, నాకు తీసుకోవాలని ఉన్నది గట్టిగా ఉన్నది కానీ ఇంట్లోనే ఉంటా అని నేను. ఏమైనా పవర్ నాకు అంతే, తీసుకొని అక్కడే ఉన్నావు, నేను అలాగే ఆలోచించు, నువ్వు ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ దాన్ని ముందు అవసరం తిరుగు, అదే రూమ్ లో పండుకోకని అది కడ తీసుకో, ఏమైనా అవ్వచ్చు. ప్రామిస్, నాకు గట్టిగా తీసుకోవాలని ఉన్నది. వైల్డ్ కార్డ్స్ కి చీఫ్ అవ్వచ్చు, నామినేషన్స్ లో సేఫ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం అందరం ఏంటి అని అసలు ఎవరైనా పట్టించుకుంటానమా? కొద్దిసేపు అయినాక దాని ఆప్షన్స్ ఏమైనా చెప్తే 3 వారాలు రష్మి ఇట్లా అది ఉట్టిగా ఇన్నోకి తీసుకురావడానికి ట్రై చేయట్లేదు, నాకు అర్థం కాదు. ఈరోజు ఆల్రెడీ వాళ్ళ అక్కడ స్ట్రెంత్ ఉన్నది. సీత దాంట్లో ఉంటే నాకు టాస్క్లు ఆడే అవకాశాలు వస్తాయని ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ వాయిస్ ఉంది, ఇక్కడ టాస్క్లు ఆడొచ్చు, ఇది అదని చెప్పి అది ఆలోచించు. నిజం అది వైల్డ్ కార్డ్స్కి చీఫ్ అవ్వచ్చు, వారు ఇంకేమున్నాయో. సపోజ్ మనం అది తీసుకోవాలి, అందరం వదులుకున్నాం, కొద్దిసేపు అయిపోయినాక 3 weeks ఇమ్యూనిటీ ఇది అదని చెప్తే అట్లా అదే ఆలోచిస్తున్నా, తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. కానీ అట్లా ఎందుకు నువ్వు మన గ్రౌండ్కి రావచ్చు. నేనే వెళ్దాం అనుకుంటున్నాను. అంటే మమ్మల్ని ఆపేవాళ్ళు, తోసేవాళ్ళు, ఊపేవాళ్ళు కూడా ఉంటారు. నేనే వెళ్దాం అంటే ముగ్గురు నించుంటే ఇంకా 40 మంది ఉన్నా ఆడుకోవచ్చు. నేనే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనే రీజన్, ఎందుకు వెళ్ళకూడదా రీజన్ అనిపిస్తా. ఎందుకు అంటే అక్కడ నా ఫ్రెండ్ ఉంది, అందుకు మాత్రమే. నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అంటే నీ స్ట్రెంత్ అక్కడికి వెళ్తే తెలియదు, ఇక్కడ ఉంటేనే తెలుస్తుంది వాట్స్ రాంగ్ పీపుల్ కి. మొత్తం మ్యానిపులేషన్ ఇది అంతా. కానీ ఇప్పుడు నేను, నువ్వు, పృథ్వీ, సోనియా, అనికంటే 6 నించుంటే ఒక్కరు మమ్మల్ని ఊపలేరు, ఒక్కరు ఊపలేరు. 10th week తర్వాత 10th week మినిమం మనం ఇక్కడే ఉంటాం, కంటిన్యూ గెలుచుకుంటాం. ఓడిపోయే ఛాన్స్ లేదు. చూసుకో, ఇంకా 10th week టాప్ 5 అయితే దాని అర్థం టాప్ 5 లో మన 5 మనమే ఉంటాం. బడు చేస్తా ఇంకేముంది చూడు. అక్కడికి వెళ్తే ఇంకా నామినేషన్ పడుతుందా, అదా ఇదా, ఇంకా గొడవలో ఇవన్నీ ఏముండవు. ఇక్కడ నేను చూంటే అజయ్ చూద్దాం, ఎవరు నామినేట్ గారు ఇక్కడ చూడు. దీనికన్నా ఇంకా మంచి పాయింట్ ఏం కావాలి. 10th week మినిమం 10th తర్వాత మమ్మల్ని డివైడ్ 3 6 ఏం చేద్దాం, అది సపరేట్. మళ్ళీ ఇంకా నా ఆప్షన్ ఏం కావాలి. నువ్వు ఇప్పుడు ఎమోషన్ చూసుకుంటావా, గేమ్ చూసుకుంటావా? 2 చూసుకుంటా. మీరు ఏం చేయలేకపోయారు విష్ణుప్రియ గారు. సామ దామ దండ భేద ఉపాయం ఏమీ లేదు. థాట్ రన్ అవుతుంది ఏంటంటే టాస్క్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది అనేది ఒక్కటే నాకు బ్రెయిన్లో రన్ అవుతుంది. బికాస్ ఐ డోంట్ వాంట్ లూజ్ ఎనీ టాస్క్ అని. ప్రతి గేమ్లో నాకు ఆడాలని ఉంటుంది. నాకు నీ భయం తెలుసు, అది నేను చెప్తాను నిఖిల్కి, అడుగుతా. ఎవరికైనా ఉంటుంది కదా అక్క, అది మాత్రం. రామ్ దగ్గర అండ్ సీత వాళ్ళ టీం మాత్రం ఖచ్చితంగా నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, నీకు ఆటల్లో ప్రయారిటీ ఇస్తా అని చెప్పి అంటున్నారు. సో ఎవరైనా ఆలోచిస్తారు కదా. ఈ గేమ్లో టాస్క్ ఆడడం ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్. నువ్వు గెలవకపో అది వేరే విషయం కానీ, బట్ ఆడడం అనేది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ కదా. అంటే నేను మేము వచ్చినప్పుడు కాంతారాకి మీరు ఇవ్వలేదు ఆహ్వానం.
లాస్ట్ పిలిస్తే నేనేం చేస్తాను దానికి? ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు రావచ్చు కదా. అప్పుడు స్వాప్ చేసుకోవచ్చు అని ఇప్పుడు చెప్పారు. స్టాప్ చేయాల్సిన అవసరం లేకుండా నువ్వు డైరెక్ట్ ఎంట్రీ వచ్చు. ఫస్ట్ హ్యామర్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎట్లా ఫస్ట్ నాకు ఒక్కసారి కూడా హ్యామర్ ఇవ్వలేదు. నేను నిన్ను గెలిపించడానికి ఎవరు పాడగొడితే నీకు హ్యామర్ తగలదు. లేదా నాకు ఇవ్వచ్చు కదా, 9 కిందకి ఇచ్చా.